అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పూర్తిగా పక్కన పెట్టారు. ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 12 ఏళ్ళు అయింది. అంటే ఒక పుష్కర కాలం అయింది. ఈ పుష్కర కాలంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మళ్ళీ ఇప్పుడు 24 నుంచి 26 సంవత్సరం, అంటే ఈ 2 సంవత్సరాలు, మొత్తంగా 7 సంవత్సరాలు వారే ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో 5 సంవత్సరాలు చేశారు. మరి 7 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా ఇప్పటికీ చర్చ ఏంటంటే అమరావతి పైన ఊరికే డైవర్షన్ పాలిటిక్స్. అమరావతి నిర్మాణం గురించి మీరు చేసిన కృషి ఏంటి? అసలు రాష్ట్రంలో పరిపాలనా కేంద్రం ఫలానాది రాజధానిగా ఉండాలి అని ఎక్కడ చట్టంలో లేదు. ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూర్చుని పరిపాలిస్తే ఆ ప్రాంతాన్నే రాజధాని కింద డిక్లేర్ చేయొచ్చు. దేశంలో చాలా ప్రాంతాల్లో ఈరోజు రాజధాని ఉన్నంత మాత్రానే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, రాజధాని కేంద్రంగా లేకపోతే ఆ ప్రాంతం అభివృద్ధి చెందదని చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. చట్టం చేయాలని, అసలు చట్టానికి రాజధానికి సంబంధం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో కనీసం అప్పర్ హౌస్కి ఇంటిమేషన్ ఇవ్వకుండా, అప్పర్ హౌస్కి పంపించకుండా రాజధాని కోసం ఒక చట్టం. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్లో మరి పార్లమెంట్ సమావేశాల్లో కూడా మరి అమరావతి కోసం, రాజధాని కోసం చట్టం. అసలు ఈ చట్టం అవసరం ఉందా? ఇది ఎందుకు ఇలా డైవర్ట్ చేస్తున్నారు? నిజంగా మీకు రాజధాని మీద చిత్తశుద్ధి ఉంటే 2014 నుంచి 19 వరకు 50,000 ఎకరాలు ఇంచుమించుగా సేకరించారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి మరో 50,000 ఎకరాల్ని అదనంగా సేకరించారు. ఎందుకు అంటే ఆ 50,000 ఎకరాలు ఏముంటుంది? జస్ట్ ఒక మున్సిపాలిటీ పరిధి అన్నారు. అంటే 50,000 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు 5 ఏళ్ల తర్వాత మీరు ఆడినటువంటి మాట ఇది. ఇప్పుడు మరో 50,000 ఎకరాలు, మొత్తంగా 1,00,000 ఎకరాలు. ఈ 1,00,000 ఎకరాలను కూడా అభివృద్ధి చేయాలంటే, ల్యాండ్ డెవలప్మెంట్ చేయాలంటే 1 ఎకరాకి 2 కోట్లు అవుతుంది అంటున్నారు. అంటే సుమారు 1,00,000 ఎకరాల కోసం 2 లక్షల కోట్లు ఇప్పుడు పెట్టుబడి కావాలి అంటున్నారు. పైగా కన్స్ట్రక్షన్ కోసం మరి ఎక్కడ లేని విధంగా, మీరు ఎక్కడైనా మన ప్రజలు ఒకసారి మీ ఊర్లో ఉండే, గ్రామంలో ఉండే ఒక మేస్త్రిని అడగండి, పిలిచి అడిగితే చెప్తాడు ఒక స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు అవుతుంది నిర్మాణానికి అంటే 1,200 నుంచి 1,500 రూపాయలు అవుతుంది. పోనీ 2,000, 3,000, 4,000. 4,000 అంటే బ్రహ్మాండంగా వస్తుంది, రిచ్ కంటెంట్తో వస్తుంది. మరి వీళ్ళు 14,000 రూపాయలు పెట్టారు ఒక స్క్వేర్ ఫీట్కి. అంతేకాదు రోడ్ల నిర్మాణం కోసం 1 కిలోమీటర్కి 53 కోట్లు. కేంద్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి నేషనల్ హైవే రహదారుల కోసం 20 కోట్ల రూపాయలకి 1 కిలోమీటర్ ఇస్తున్నారు. మరి 53 కోట్లు ఎందుకు? మరి ఈ రకంగా మీరు పెంచుకుంటా పోతే 2 లక్షల కోట్లు కాదు. ఈరోజు ఒక పుష్కర కాలమైనా సరే కనీసం పునాదికి కూడా నోచుకున్నటువంటి అమరావతి మరో 2 పుష్కర కాలాలైనా, అంటే మరో 24 సంవత్సరాలైనా ఈ అమరావతి పూర్తి కాదు. ఈ 2 లక్షల కోట్లు చాలు. ఈ పెట్టుబడి ఇంచుమించు 10 లక్షల కోట్లకు పోవచ్చు. ఎందుకు ఈ వృధా? ఢిల్లీలో రాజధాని కొరకు మరి బ్రహ్మాండంగా ఢిల్లీ రాజధానిలో ఆ పార్లమెంటు నిర్మాణం కొరకు 970 కోట్లు అయింది. మనకి ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి పెద్ద రాజకీయ చరిత్ర కలిగినటువంటి ఢిల్లీ ప్రాంతంలో 970 కోట్లు. మరి హైదరాబాద్ నగరంలో కేసీఆర్ గారి హయాంలో 618 కోట్లు అయింది రాజధాని, ఆ క్యాపిటల్ ఎంటైర్ నిర్మాణం కోసం. మరి మీకెందుకండి 1,00,000 ఎకరాలు? మరి మనకెందుకండి 2 లక్షల కోట్లు? అసలు ఏంటి అర్థం ఉందా? ఈ రాజధాని పేరుతో ఎంతకాలం వృధా చేస్తారు? అసలు ఇంత డబ్బులు మన దగ్గరకు ఉన్నాయా? మీరు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈ 2 ఏళ్లలోనే 3,55,000 కోట్ల అప్పు చేశారు. ఇంత అప్పు చేసిన తర్వాత ఉద్యోగులకు నెల 1వ తారీఖు వచ్చిన వెంటనే శాలరీ ఇవ్వటానికి డబ్బులు కూడా లేవు. అగమ్య గోచరంగా ఉంది. చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు. మీరు చెప్పిన వాగ్దానాలు ఏవి అమలు జరగలేదు.
వాగ్దానాల మీద దృష్టి సారించట్లేదు, అభివృద్ధి మీద దృష్టి సారించట్లేదు, పోలవరం మీద దృష్టి సారించట్లేదు. అమరావతి మీద కావాలని డైవర్ట్ చేస్తూ ఇన్ని లక్షల కోట్లు కావాలి, ఈ షేప్లో కడతాం, ప్రపంచమే విస్తుపోయేలా కడతాం, ప్రపంచమే ఇక్కడికి వచ్చి చూసేలా కడతాం అని చెప్పి మభ్యపెట్టి మోసం చేసి 7 సంవత్సరాలుగా అమరావతి పేరుతో మోసం చేస్తున్నారు కదా. ఈ టైంలో మధ్యలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, అమరావతి నిర్మాణంకి ఇన్ని వేల ఎకరాలు అనవసరం, ఇన్ని లక్షల కోట్లు తెచ్చే పరిస్థితి మన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, అంత అప్పు కూడా దొరకదు, అంత అప్పు తెచ్చి చేసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి నేనేమనుకుంటున్నాను అంటే ప్రాంతాల వారిగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను. అటు రాయలసీమ కానీ, ఇటు గుంటూరు, విజయవాడ ఈ ప్రాంతాలు కానీ, మరి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాలు. కనుక రాజధానిని అంటే పరిపాలనా రాజధానిని విజయవాడలోనే కొనసాగిద్దాం, విజయవాడలోనే కొనసాగిద్దాం అంటే అమరావతిలోనే కొనసాగిద్దాం. దానికేమి జగన్మోహన్ రెడ్డి గారు కాదని చెప్పలా. రాయలసీమలో కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేద్దాం, విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేద్దాం, 3 ప్రాంతాలను కూడా అభివృద్ధి చేద్దాం. బెస్ట్, అద్భుతమైనటువంటి ఐడియా. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలైనటువంటి మాకు చాలా సంతోషకరమైనటువంటి వార్త ఇది. అలాగే రాయలసీమలో కూడా మరి న్యాయ రాజధాని పెట్టడం వాళ్ళకి చాలా సంతోషకరమైనటువంటి వార్త. ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసింది. ఎందుకంటే గడిచిన కాలంలో చూసుకుంటే మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉండేటప్పుడు మద్రాసు నుంచి బెరహంపూర్, ఛత్రపురం వరకు ఇది ఒక రాష్ట్రం. మా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా మూటా ముళ్ళు పట్టుకొని మద్రాసు వెళ్ళాం. తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద ఏర్పడేటప్పుడు కర్నూలు వెళ్ళాం, కర్నూలు వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ కూడా వెళ్ళాం. అది పోయి ఇప్పుడు అమరావతి వచ్చింది, అమరావతి కూడా వెళ్తున్నాం. ఎన్నాళ్ళు మాకు వెట్టి చాకరి, ఎన్నాళ్ళు మాకు ఈ ప్రయాణాలు? మాకే ఒక అనుమానం వస్తుంది. మా ప్రాంతం అభివృద్ధి కానప్పుడు, మా ప్రాంతం అభివృద్ధికి నోచుకోనప్పుడు మేమెందుకు ప్రత్యేక రాష్ట్రం అడగకూడదు? వాళ్ళకు కూడా కోరుకుంది, కళింగ రాష్ట్రం మాకు కావాలి, మేము కోరుతాం. ఎందుకంటే ఇన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేసేటప్పుడు మద్రాసు కానీ, కర్నూలు కానీ, హైదరాబాద్ కానీ, ఈరోజు అమరావతిలో కానీ మా రెవెన్యూ కూడా ఉంది. మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి రెవెన్యూ నిధులు కూడా అందులో పెట్టుబడిగా పెడుతున్నారు. పోనీ పెట్టినటువంటి ఆ క్యాపిటల్, ఆ రాజధానులు ఏమైనా ఉంటున్నాయా? ఉండట్లేదు. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సందర్భంలో విభజనకు కారణం అవుతున్నాయి, అవి మారిపోవటానికి కారణం అవుతుంది. అప్పుడు మా పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో గట్టిగా చెప్పుకోవాలనుకుంటే మహానగరంగా ఆవిర్భవించింది విశాఖపట్నం. విశాఖపట్నంలో మరి ఆ బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఆ కొండపైన ఈ నిర్మాణాలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేశారు. పరిపాలనా రాజధాని ఇక్కడ చూసుకుంటే 2 లక్షల కోట్లు కాదు కదా, 10,000 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేయచ్చు. కర్నూలులో హైకోర్టు కట్టేయచ్చు. ఈ రాజధాని నిర్మాణం అమరావతిలో పరిపాలనా రాజధాని, అసెంబ్లీ నిర్వహణ అంతా అక్కడ హాయిగా చేసుకోవచ్చు. మరి విశాఖపట్నంలో కొత్తగా ఇక్కడ పరిపాలన రాజధాని ఏర్పాటు చేసుకుంటే 3 ప్రాంతాల ఆమోదయోగ్యంగా ఉంటుంది అని బ్రహ్మాండమైన ఆలోచన చేశారు. దురదృష్టం అధికారం కోల్పోయిన తర్వాత మరి ఆ పని పూర్తి కాలేకపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే 3 ప్రాంతాలని బ్రహ్మాండంగా ఆయన చూస్తుండేవారు. ఇది బాగుంది కదా. ఇప్పుడు రాజధాని అవసరం ఏముంది? ఎందుకు విశాఖపట్నాన్ని పరిపాలనా కేంద్రంగా ఉంచుకోవడం? ఎందుకు అమరావతిని కొనసాగించుకోవడం? ఇది ఎవరు కాదన్నారు? దీనికి 1,00,000 ఎకరాలు ఎందుకు? కేవలం కావాలని అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకొని, వ్యాపారం చేసుకుని లక్షల కోట్లు సంపాదించుకోవాలన్నటువంటి దురాశ. పోని అదొద్దు. ప్లాన్ బి కింద జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్తారు. అటు మచిలీపట్నం కానీ, విజయవాడ కానీ, అటు గుంటూరు కానీ, మావి కానీ, ఈ ప్రాంతం ఒక 110 కిలోమీటర్లు ఉంటుంది. అట్లీస్ట్ పోనీ ఈ ప్రాంతంలో పెట్టండి. అక్కడ నల్లరేగడి భూములు, నది పక్కన నదీ పరివాహక ప్రాంతం, ఎప్పటికైనా ప్రమాదం. ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణం అనేది అసాధ్యం. అది రైతులకు ఎంతో మేలైనటువంటి భూమి. అంత భూమిని ఎందుకు వృధా చేయటం? హాయిగా ఒక 1000 ఎకరాలు, 2000 ఎకరాలు ఈ ప్రాంతంలో సెట్ చేసుకుంటే ఆ తక్కువ డబ్బులతో ఈ నిర్మాణాన్ని ఇక్కడ చేసేస్తే అందరికీ అందుబాటులో ఉంటుందని ప్లాన్ బి కింద చెప్పారు. మాదిగని ఇది చెప్పిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఒక్కడికి కూడా నిద్ర పట్టట్లా. ప్లాన్ ఏ చెప్పారు, వారు చేయరు, నచ్చలానికి. ప్లాన్ బి పోని చెప్పారు, అది నచ్చల. ఈ నచ్చని విధానంతో ఇష్టానుసారంగా మాట్లాడుతారు. మీరు చేసిన అభివృద్ధి ఏ మాత్రం లేదు. ప్రజలందరూ కూడా మీకు అసహ్యించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు అచ్చెన్నాయుడు కూడా
ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చి అచ్చెన్నాయుడు ఏం మాట్లాడతాడు? మావిగన్ అన్నటువంటి దానికి మద్దతుగా మీరు మాట్లాడతారా? మావిగన్ అన్నది ఒక పెద్ద విస్ఫోటనంలో ఈరోజు రాష్ట్రం మొత్తం చర్చ అవుతుంది. ఆ చర్చను చూసి జీర్ణించుకోలేక, భరించలేక, అమరావతిలో జరుగుతున్నటువంటి అకృత్యాలు, మోసాలని పూసగుచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చెప్పటం వల్ల అది జీర్ణించుకోలేక పాయింట్ డైవర్ట్ చేసి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణానికి కారణం అంటారు. ఏం మాట్లాడుతున్నావు? ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు మరణానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కుటుంబంతో నేటికి 25 సంవత్సరాలుగా తిరుగుతున్నటువంటి అనుభవంతో నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు సంతకాల సేకరణ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి 150 మంది పైచిలకు ఎమ్మెల్యేలు మీరు ముఖ్యమంత్రిగా ఉండండి అని ఒక కాగితం మీద సంతకాలు పెట్టి తీసుకొస్తే తృణప్రాయంగా రిజెక్ట్ చేశారు. ఆయన కాగితాన్ని తీసుకోలా. ఆయన ఆ రకంగా ముఖ్యమంత్రి కావాలని అనుకోలా. మిస్టర్ అచ్చెన్నాయుడు, నువ్వు ప్రతిసారి సైకో అంటున్నావు కదా, నీకు ఆంబోతు అని నేను అంటాను. దున్నపోతు, ఆంబోతు, బ్రెయిన్ లేదు నీకు. 150 సంతకాలతో ఆయన ఒకవేళ 2009లో రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ఒక్క నిమిషం పట్టదు. కానీ చరిత్రలో అయ్యారు. ఆయన 2009లో అలా ముఖ్యమంత్రి అవ్వడానికి రిజెక్ట్ చేసి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కలిశారు గౌరవంగా. ప్రజలందరూ నాన్న గురించి మరణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి కలవాలి అన్నారు. అందుకు మేడం గాంధీ ఒప్పుకోలేదు. సరే నేను కలవాలనుకుంటున్నానని వచ్చారు. దానికి ఆవిడ అంగీకరించకపోవడం, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ ఒకటై జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టి నానా హింసలు పెడితే ఆయన పాదయాత్ర చేసుకొని 2014లో పెద్ద విప్లవమే సృష్టించి ప్రజల్లోకి వచ్చి పోటీ చేశారు, ఓడిపోయారు. కానీ 150 మంది సంతకాలతో ఆయన ముఖ్యమంత్రి కాలా. 2009లో 5 సంవత్సరాలు పోరాడి 14లో పోటీ చేసి ఓడిపోయినా మళ్ళీ పోరాడారు. అప్పుడు 2019లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 10 సంవత్సరాల పోరాటం అనంతరం మరి 150 సంతకాలతో ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే 1 నిమిషం పట్టదు కదా. ఇది నిజమా? ఇది జరిగిందా చరిత్రలో? రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయ్యాడు అన్నదానికి చారిత్రాత్మక ఆధారం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 150 సంతకాలతో ముఖ్యమంత్రిగా అయ్యారు అనడానికి ఆధారం ఉందా? ఆయన అయ్యారా? ఏం దుర్మార్గమైన మాట్లాడతావు? హత్య రాజకీయాల గురించి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడా? హత్య రాజకీయాలు మీ ఇంట్లోనే కదా ఉన్నాయి. మీ పంచాయతీలో సర్పంచ్గా నామినేషన్ వేస్తే కూడా మీరు ఒప్పుకోరు కదా. 3 చంపేసినారు కదా. తర్వాత 3 ఊరు నుంచి వెంట పెట్టినారు కదా. ఆ తర్వాత నేనే దగ్గరుండి నామినేషన్ వేయిస్తే నిమ్మాడలో కింజరా పప్పనని ఇప్పుడు అతన్ని కూడా ఊరు నుంచి వెంట పెట్టినారు కదా. మీ సొంత తమ్ముడు భుజంగరావు కింజరా బుజ్జిని అర్ధరాత్రి కత్తంతో పొడి చంపేసినారు కదా. హత్యారాజకీయాలు మీవి. ఎవడికో చెప్పు నువ్వు రాష్ట్రంలో, ఎవడికో మీడియా ముందు కూర్చొని పెద్ద కబుర్లు చెప్తే ఆంబోతులాగా. తెలియనోడు ఎవరో తెలియపోవచ్చు, నేను తెలిసిన వాడిని, కళ్ళారా ఇవన్నీ చూసిన వాడిని. 25 సంవత్సరాలు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు మీతోనే యుద్ధం చేస్తున్నటువంటి వాడిని. ఓడినా గెలిచినా మీతోనే యుద్ధం చేస్తున్నాను. మీతో యుద్ధం చేస్తున్నటువంటి అనుభూతి నేను చెప్తున్నాను ఈ రాష్ట్ర ప్రజలకు. మీ ఇంట్లో హత్య రాజకీయాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కాలి ధూళికి కూడా పనికిరానటువంటి అచ్చెన్నాయుడు ఆస్తులు సంపాదించారు 1,00,000 ఎకరాలంటే. మీకున్నాయి ఆస్తులు? మీ ఆస్తి 2 ఎకరాలే కదా. 2 ఎకరాలకు పెద్ద కుటుంబం కదా. ఈ పెద్ద కుటుంబం ఈరోజు 1,000 కోట్లు ఎక్కడి నుంచి సంపాదించింది? ఏంటి ఆ టెక్నిక్ చెప్పు. మీరు కష్టపడి సంపాదించారా? ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఆస్తులు? ఆ చరిత్ర అంతా నా దగ్గర ఉంది. నువ్వు అధిక ప్రసంగం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి హత్య రాజకీయాలకి లింక్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులతో నువ్వు లింక్ చేస్తే నీ ఆస్తుల చిట్టాల వివరాలు కూడా నేను వివరంగా చెప్పేస్తాను ప్రజలకు. హత్య రాజకీయాలు నేను జస్ట్ హింట్ ఇస్తున్నా. మీ హత్య రాజకీయాలు ఏంటని ఒకవేళ నువ్వు ఇంకెక్కువ మాట్లాడాలనుకుంటే మీ హత్య రాజకీయాలు కూడా ఎవిడెంట్గా చెప్పాల్సి వస్తుంది. ఇదివరకు నేను చాలా మీడియాలో చాలా సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాల్సి వస్తుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, వైఎస్ఆర్ గారి శిష్యుడిగా నేను తెలియజేస్తున్నాను. ఆ కుటుంబం కాలిగుట్టుకు కూడా నువ్వు పనికిరావు. ఇష్టానుసారంగా మాట్లాడి మావిగన్ అనేటటువంటి ఈ సబ్జెక్ట్ బ్రహ్మాండంగా ఈరోజు
ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి, దాన్ని ఇష్టపడుతున్నారు కాబట్టి, స్వాగతిస్తున్నారు కాబట్టి జీర్ణించుకోలేక నువ్వు మాట్లాడుతున్నావు. మాకు తెలుసు 2 రోజుల క్రితం మీకు చంద్రబాబు నాయుడు క్లాస్ పీకటం, నువ్వు చేస్తున్నటువంటి అవినీతి పైన, నువ్వు కనీసం స్టేట్మెంట్ కూడా ఇచ్చుకోలేక నువ్వు ప్రవర్తిస్తున్న తీరు పైన నీకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి రోజు మాట్లాడతా, రోజు మీడియా ముందు మాట్లాడతా. దానికి సమాధానం ఇది. నీ పార్టీలో ఏది జరిగితే తెలుసుకో. కానీ ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడితే జాగ్రత్త, ఈ తాట తీస్తామని తెలుస్తుంది. ఈ విధానాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తామని మీకు నేను తెలియజేస్తున్నాను. నీకు దమ్ముంటే మరి అడుగుతున్నావు కదా, విశాఖపట్నంలో ఎందుకు ప్రారంభించలేకపోయారండి? ఎస్, మేము భవనాలన్నీ కట్టించినాం, అన్నీ అయిపోయినాయి, రా వచ్చి ప్రారంభించండి. మాకు కావాలి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి పరిపాలనా రాజధాని కావాలి. నువ్వు ఉత్తరాంధ్ర వాడివే కదా, నీకు దమ్ముంటే అమరావతి నిర్మాణాన్ని ఆపి, ఆ సొల్లు కబుర్లు ఆపి, ఆ 1,00,000 ఎకరాలు 2,00,000 కోట్లు ఇదంతా జరిగే పని కాదు. పెద్ద కలగా మిగిలిపోద్ది రాష్ట్రంలో. ఇప్పటికే మన పిల్లలకి ఎవరికైనా మీ రాజధాని ఎక్కడ, మీ రాజధాని పేరు ఏంటంటే తెలియదు. 12 సంవత్సరాలు అయిపోయింది. మరో 2 పుష్కర కాలాలైనా సరే మనం చెప్పుకోలేని స్థితి వస్తుంది. అమరావతి నిర్మాణం జరగదు. చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం తలగొరువుతో తలగొక్కున్నట్టే, ఇది జరగదు. బెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్లాన్ ఏ అమలు చేయండి. మీరు ప్లాన్ ఏ అమలు చేయలేకపోతే, ఒకవేళ అమరావతిలోనే నిర్మాణం చెయ్యాలని 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అని మీరు నిర్మాణం చేసుకుంటే మరో రాష్ట్ర విభజనకి, మరో ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతాం. కళింగ రాష్ట్రం మాకు కావాలి. ఇది కళింగ ప్రాంతం. హరిజన, గిరిజన, తాడిత, పీడిత, కర్షక వర్గాలు, కుమ్మరి, కమ్మరి, చేనేత, వడ్రంగి, రెడ్డికి, యాదవ, బ్రాహ్మణ, వైశ్య, అన్ని కులాల వాళ్ళు, కళింగులు, కాపులు, వెలమలు, ఎన్నో అగ్ర కులాలు, బీసీ కులాలు అందరూ ఉన్నటువంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రం మా కళింగ రాష్ట్రం. కళింగ రాష్ట్రం గురించి మహాభారతంలో కూడా యుద్ధ సమయంలో కళింగ రాజులకి దుర్యోధనుడి దగ్గర నుంచి ఆహ్వానం వచ్చింది. అంత చరిత్ర కలిగినటువంటి మగధరాజుల సామ్రాజ్యంలో వ్యక్తిగతంగా స్వతంత్రంగా పరిపాలించుకునే రాజ్యం. మౌర్యుల సామ్రాజ్యంలో కూడా స్వతంత్రంగా పరిపాలించుకున్న రాజ్యం. నౌకాయానంలో కానీ ఎగుమతులు దిగుమతులు కానీ ఆరితేరిన తీర ప్రాంతం కళింగ రాజ్యం. మరి మేము సెపరేట్ రాష్ట్రం గురించి కోరాల్సి వస్తుంది. అచ్చెన్నాయుడు, నీకే తెలియజేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు చెప్పుకో, మేము ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే భాగంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్లాన్ ఏ ప్రకారం విశాఖపట్నంలోనే పరిపాలనా రాజధాని కొనసాగించండి. లేదంటే కళింగ రాజ్యం కోసం పోరాటం తప్పదు, ఉద్యమం తప్పదు. నేను అంటున్నటువంటి మాటలు ఈరోజు విత్తనమే కావచ్చు, భవిష్యత్తులో ఈ మాటే మహావృక్షం కాబోతుంది. ఎన్నేళ్ళైనా సరే ఈ ప్రాంతం మరో రాష్ట్రంగా ఆవిర్భవించడానికి ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఇది ఆలోచించే. అన్ని ప్రాంతాలకి సమభాగం ఉండాలి, అన్ని ప్రాంతాలకి సమాన గౌరవం ఉండాలి. భవిష్యత్తులో ప్రాంతీయ వాదనలు రాకూడదు. అన్ని ప్రాంతాలకి సమాన గౌరవాన్ని ఇస్తాను అని ఆలోచించినటువంటి మొట్టమొదటి వ్యక్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తాననడానికి రీజన్ ఇది. ఆ రీజన్ని మీరు కొల్లగొడితే ఈ రీజన్ స్టార్ట్ అవుతుంది. కళింగ ప్రాంతం, కళింగ రాష్ట్రం అనే ఉద్యమం ప్రారంభించడానికి మేము సన్నద్ధులు అవుతాం. మరి అశోకుడే ఈ ప్రాంతానికి వచ్చి యుద్ధం చేసి రిపెంట్ అయి ఆయన శిలాశాసనంలో 80,000 మంది మరణించారు, 1,00,000 మంది క్షతగాత్రులైనారని బుద్ధమతాన్ని స్వీకరించిన పోరాట యోధులు కలిగిన కళింగ రాష్ట్రం. నువ్వు ఇక్కడి వాడివి. యుద్ధం మళ్ళీ ప్రారంభమై మరో రాష్ట్ర విభజనకి కళింగ రాష్ట్రం అన్న విభజించబడటానికి కారణం కాకుండా అందరూ సమైక్యంగా ఉండాలంటే ఇప్పటికైనా మద్రాసు నుంచి విడిపోయి, కర్నూలు నుంచి దూరమై, హైదరాబాద్ నుంచి విడిపోయి, ఏ రాజధాని లేక, ఎటువంటి ఆఫీసులు కూడా లేక 12 ఏళ్ళుగా పుష్కర కాలంగా కష్టపడుతున్నటువంటి మనకు 3 రాజధానులే బెటర్. ప్లాన్ ఏ జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే బెటర్. ప్లాన్ ఏకి మీరు కొనసాగించకపోతే కళింగ రాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభించక తప్పదు అని మరి నేను ప్రభుత్వానికి మరి సూత్రప్రాయంగా
ఒక వినతి ద్వారా నేను తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి ప్రమాదాన్ని, ప్రాంతీయవాదాల్ని తెచ్చిపెట్టకండి. ప్రాంతాల వారిగా అభివృద్ధి చేయండి. అమరావతి అన్నది ఈ జన్మకు కూడా అది సాధ్యం కాదు. ఇది అభివృద్ధికి నోచుకోదు. నల్లరేగడి భూములు రైతుల తాలూకా గుండెలు చీల్చినట్టే, రైతుల వెన్నుముక విరగొట్టినట్టే. నదీ పరివాహక ప్రాంతంలో ఇది సాధ్యం కాదు. ఇది కాబట్టి దయచేసి ఒకటి 3 రాష్ట్రాలు 3 ప్రాంతాలు అభివృద్ధి చేయటం ఈ రాష్ట్రంలో, లేదా మావిగాన్ని అభివృద్ధి చేయండి. ఈ 2 కారణంగా తీసుకోవాలని నేను కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారంగా మళ్ళీ మాట్లాడితే అచ్చెన్నాయుడు, ఇంక నీ చరిత్ర గురించి మేము ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఖబర్దార్ అచ్చెన్నాయుడు అని హెచ్చరిక తెలియజేస్తూ నమస్కారం.